సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో అఖండ 2 టీజర్ చూడడం జరిగింది. సో టీజర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అఖండ 1 చూసాం మనం, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ రిలీజ్ అయిందో. సో అఖండ సినిమా అంటే చాలా తక్కువ రేట్లో ఎక్కువ కలెక్షన్ వచ్చిన సినిమా అప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా టికెట్లు రేటు తగ్గడం జరిగింది, ఇంకా కలెక్షన్ బాగా వచ్చింది. సో 2 గురించి మాట్లాడుకోవాలంటే టీజర్ గురించి, సో ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు సో ఎక్కువ శాతం అయితే మంచు కొండల్లో ఒక ఫైట్ సీక్వెన్స్లో చూపించారనమాట. సో అంటే మన ఇలా త్రిశూలం తిప్పినప్పుడు బాలయ్య బాబు గారు చుట్టూ త్రిశూలం తిరగడము, సో ఆ హైప్ అంటే నరుక్కుంటా పోవడము చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. సో కొంతమందికి ఓవర్ అన్న అనిపించవచ్చు, కానీ బాలయ్య బాబు గారు కొడితే సుమోలు ఎనికిపోవడం, ఇలా అంటే ట్రైన్లు ఎనికిపోవడం అది కామనే, మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. సో ఇంకొక షాటు, లాస్ట్ షాటు అలా బాలయ్య బాబు గురి దూకుతా అలా చీలిపోవడం అయితే, ఆ షాట్ అయితే నాకు సూపర్గా అనిపించింది. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో ఇంకొకటి తమన్ గారు, సో తమన్ గారు బీజిఎం, బాలయ్య గారు బీజిఎం అంటే నందమూరి తమన్ అనే పేరు మార్చేశారనమాట మన బాలయ్య బాబు గారికి. ద సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే, మనం చూసాం అఖండ సినిమా అప్పుడు యుఎస్ఏలో కొన్ని స్పీకర్లు పగిలిపోయాయి, సౌండ్ తగ్గించి సినిమా ప్లే చేయడం జరిగింది. సో యుఎస్ఏ వాళ్ళకు తెలుగు వాళ్ళకు కూడా చెప్తున్నాం మా థియేటర్ల యాజమాన్యానికి, సో స్పీకర్లు చాలా గట్టిగా చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈసారి బద్దలు కాబోతుంది థియేటరే. సో ఆ లెవెల్లో అయితే టీజర్ అయితే ఉందన్నమాట. సో టీజర్లో బాలయ్య బాబు శివ తాండవం అయితే చూసాం, ఎందుకంటే ఈ వయసులో కూడా బాలయ్య బాబు గారు అంత పెద్ద హెయిర్ గెటప్ చేసి అలా అంత ఫైటింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకటే మాట, టీజర్ చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి. థియేటర్స్లో సినిమాకి గూజ్ బంప్స్తో చచ్చిపోతాం అయితే ఇదైతే పక్క. ఓవరాల్గా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే గాడ్ ఆఫ్ మాస్ అంటారు, కాదు గాడ్ ఆఫ్ మాస్ అమ్మమ్మ కూడా అని చెప్పుకోవాలి మనము, ఆ లెవెల్లో అయితే అఖండ టీజర్ ఉంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.